హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నిహారిక. వెల్కమ్ టు నిహారిక టాక్స్. ఈ చూసారు కదా, రోజు మేము కోవిడ్ పేషెంట్స్ కి ఇంట్లో వంట చేసి పంపిస్తూ ఉన్నాము. మీకు కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. ఎందుకంటే రోజు వీడియోస్ పెట్టాలంటే ఒక్కొక్క రోజు అవుతుంది, ఒక్కొక్క రోజు అవ్వట్లేదు. ఎందుకంటే బిజీగా పేషెంట్స్ కి ఫుడ్ ఎంత త్వరగా పంపించాలి అన్న దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ వీడియో తీసుకోవాలి అన్న కాన్సన్ట్రేషన్ అస్సలు రావట్లేదు. అండ్ ఈ రోజు ఈ వీడియో కూడా సగం పని అయ్యాక చేస్తున్నాము, జస్ట్ ఫర్ రిలాక్సేషన్. అండ్ ఇది చూసారంటే ఇది మా ఇల్లు, మా హాల్లో ఉన్న సామాన్లు ఏవి ఇక్కడ లేవు. సోఫాలు అన్ని కూడా మేము తీసుకుపోయి మా బెడ్రూమ్ లో పెట్టేసి ఈ హాల్ అంతా ఖాళీ చేసేసి ఒక చిన్న కిరాణా షాప్ పెట్టేసాం. చిన్నదేం కాదు, చాలా పెద్ద సూపర్ మార్కెట్ అవుతుంది. అన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో నిండా కూడా. ఇవేంటంటే మేము 350 ఫ్యామిలీస్ పోచంపల్లిలో ఉన్న వీవర్స్ పని లేక చాలా మంది బాధపడతా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవరు కూడా చీరలు కొనాలి అండ్ అలా దాని మీద లైక్ మనకి ఇంతకు ముందు ఉన్నంత ఇది లేదు, ఫంక్షన్స్ లేవు, పెళ్ళిళ్ళు లేవు, వాటి మీద ఏవి పూజలు కానీ ఏవి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. అందరి ఇళ్లలో చాలా సాడ్ న్యూసెస్ జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల వీవర్స్ కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు వీవింగ్ లేక. అండ్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా పాపం చాలా బాధపడుతున్నారు. అలాంటి 350 ఫ్యామిలీస్ కోసమని మేము ఈ గ్రాసరీస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ గ్రాసరీస్ అన్ని కూడా మేము మెట్రో నుంచి తీసుకొచ్చాము, బెస్ట్ క్వాలిటీ అండ్ మంచి ఇవ్వాలి అని చెప్పి. సో ఇవి ఒక్కొక్క కిట్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క కిట్ ఎలా చేస్తున్నాం అన్నది. సో ఫస్ట్ వచ్చేసి ఇది సర్ఫ్ ప్యాకెట్ ఒకటి, షుగర్ 2 kg, సాల్ట్ 2 కిలోలు, డబల్ హార్ట్స్ ముద్ద, మినప్పప్పు, పెసరపప్పు. చూసారు కదా, ఆర్గానిక్. మెట్రోకి వెళ్తే రేట్ తక్కువ అవుతుందని చెప్పిన వాళ్ళని కొట్టాలి అసలు. ఇక్కడ అన్ని మంచి మంచి క్వాలిటీ మంచి ప్రోడక్ట్స్ అని చెప్పి మామూలు ప్రైస్ అంటే కూడా ఎక్కువ ప్రైస్ అయింది, కాకపోతే మంచి ఇస్తున్నాము అన్న హ్యాపీనెస్ అయితే వచ్చింది. సో ఇది ఆర్గానిక్ పెసరపప్పు అండ్ పల్లీలు, కందిపప్పు 2 ప్యాకెట్. ఇది యాక్చువల్లీ విడిగా తీసుకొని పొట్లాలు కట్టిస్తే చాలా తక్కువ ప్రైస్కే వస్తుందని చెప్పారు, కానీ దాంట్లో కొంచెం పురుగులు ఉండొచ్చు. అండ్ పల్లీలు అయితే కొన్ని పగిలిపోయి సరిగ్గా లేవు. అలాంటివి మనమైతే తినాం కదా, మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. మనం ఏదైతే తింటామో వాళ్ళకి అదే ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ తోటి మనకంటే కూడా మంచిది ఇద్దామని చెప్పి బెటర్గా తీసుకున్నాం. ఇది 2 కిలో కందిపప్పు అండ్ ఇడ్లీ రవ్వ, ఆశీర్వాద్ గోధుమ పిండి, ఉప్మా రవ్వ, ఆవాలు, జీలకర్ర, ఇది కూడా ఆర్గానిక్, అండ్ ధనియాల పొడి, పసుపు, కారం, రెండు ఆయిల్ ప్యాకెట్స్, 1 కిలో చింతపండు, 2 టీ పొడి ప్యాకెట్స్. ఈ టీ పొడి ప్యాకెట్స్ భలే క్యూట్ గా ఉన్నాయి, చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా, జిమ్నీ టీ పొడి. టీ పొడి ప్యాకెట్స్ అండ్ 2 వింబా సోప్, 2 స్టేఫ్రీ. సో ఇది ఫుల్ కిట్. ఇది ఒక కిట్. దీంతో పాటు మనము రైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక చూసారంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 150 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంటి ముందే వేసేసుకున్నాము, మొత్తం క్లోజ్ అయిపోయింది ఇల్లంతా, దారికి కూడా లేకుండా. రేపు పొద్దున
వెళ్ళేటప్పుడు ఇంకొక ప్లేస్లో ఉన్నాయి గోడౌన్లో, అక్కడ అవన్నీ తీసుకొని మొత్తం 350 బ్యాగ్స్ అండ్ 350 కిట్స్ రెడీ చేసుకొని వెళ్ళాలి. అంటే ఈ రైస్ కూడా మేము ఇప్పుడు నార్మల్గా ప్రైస్ తగ్గిపోయి లాక్డౌన్ వల్ల రైతులు బయటకు రాలేక చాలా సపరేట్, మార్కెట్లో ఏమో రేట్లు ఎక్కువ కనపడతా ఉన్నాయి, కానీ రైతుల దగ్గర మాత్రం చాలా తక్కువకి తీసుకుంటా ఉన్నారంట. బియ్యం అవన్నీ కూడా గోడౌన్స్లలో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు వెంటనే రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అందుకని చెప్పి రైతుల దగ్గర నుంచి ఈ బియ్యం కొనడం జరిగింది. అంటే ఆల్రెడీ ప్యాకింగ్ చేసిన ప్యాకెట్స్ ఇవన్నీ మొత్తం దేవుడి రూమ్ దాకా నింపేశారు. ప్లేస్ సరిపోవట్లేదు, ఇక్కడ అంతా పెట్టేశారు. మా ఇల్లు మొత్తం ఒక చిన్న మినీ సైజ్ షాప్ లాగా, ఇంట్లో ఎక్కడ చూసిన రైస్ ప్యాకెట్లు, బియ్యం ప్యాకెట్లు, ఆయిల్ డబ్బాలు, ఇల్లు అంతా అలా అయిపోయింది. ఇక్కడ చూసారంటే అన్ని వెజిటబుల్స్, గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ చూస్తామని కూడా అనుకోలేదు. చూడండి, గోధుమ పిండి షాప్ పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టుకొని ఊళ్ళో అన్ని గోధుమ పిండి ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ. మిరియాల రసం, మా బాల్కనీ మొత్తం ఎలా అయిపోయిందో చూడండి. మొత్తం దీన్ని మేము చిన్న సైజ్ కిచెన్ లాగా చేసేసాం, మినీ కిచెన్. ఇక్కడ ఆల్రెడీ ఒక కర్రీ అయిపోయింది, ఇదంతా నైట్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఈరోజు సొరకాయ కర్రీ, చపాతీ చాలా ఏమేమిగా ఉంది. రసం రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ రైస్ ఆల్రెడీ అయిపోయినట్టుంది, బియ్యం నానబెట్టి పెట్టాము. ఇప్పుడు రసం అదే రసం అయిపోతుంది, బియ్యం పెట్టేస్తాము. ఇక్కడ ఇంకా బెండకాయకి బెండకాయలు కట్ చేసుకున్నారు. రసంలోకి పోపు రెడీ అవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడు మళ్ళీ చపాతీ పిండి కలిపి చపాతీలు కూడా చేస్తాము. ఎంతమంది ఉంటే అంతమందికి. లైక్ ఇప్పుడు 200 లంచెస్ అలా ఉన్నాయి. సరే, లంచ్కి మేము చపాతీ ఇవ్వట్లేదు, ఓన్లీ ఫ్లేవర్ రైస్ మాత్రమే ఇస్తాము. డిన్నర్కి చపాతీ కూడా ఇస్తున్నాం కదా. సో చపాతీ ఇప్పుడు 200 పీపుల్ ఉంటే 400 చపాతీస్ చేస్తాము. అంటే ఒక పర్సన్కి 2 ఒక ప్లేట్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో నైట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఈరోజు ఫుడ్ అంతా ఒక బాక్స్లో పెట్టి చూపెడతాను. అండ్ చూసారు కదా, ఇది ఈ కరోనా టైంలో మా వంతుగా మేము చేస్తున్న సహాయం. అండ్ వంటకి సంబంధించి అన్ని కూడా మేమే ఇంట్లో చేసి పంపిస్తున్నాము, ఎటువంటి డొనేషన్స్ తీసుకోవట్లేదు ఫుడ్కి సంబంధించింది. ఇవన్నీ అయితే చాలా మంది స్పాన్సర్స్ హెల్ప్ చేశారు. యుఎస్, యూకేలో ఉన్న వాళ్ళు కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది. అందరం కలిసి ఒకరికొకరు తోడుగా ఉన్నాము. అన్ని ఫ్యామిలీస్కి హెల్ప్ చేద్దాం, ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేసినా చాలు అన్నట్టు ఇంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి సహకారంతో ఇవన్నీ మేము చూస్తున్నాము. అందరూ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. సో చెప్పాను కదా, డిన్నర్ రెడీ అయిపోయింది. డిన్నర్ వచ్చేసి రోజులాగే వైట్ రైస్ అండ్ ఈరోజు సలాడ్, కీరా క్యారెట్ అండ్ పిస్తా ఇవ్వడం జరిగింది, డ్రై ఫ్రూట్స్. అండ్ దీంట్లోకి మనం 2 చపాతీ, సొరకాయ కర్రీ సరే కదా, అండ్ బెండి ఫ్రై, ఒక యాపిల్ అండ్ రసం. వీళ్ళంతా చూడాలి కదా, ఆల్మోస్ట్ ఒక 100 ప్యాకెట్స్ రెడీ అయిపోయాయి. ఇల్లు మొత్తం ఇదంతా ఇవే కనపడతా ఉన్నాయి, ఎటు చూసినా ఇవే ఉన్నాయి. 4 చదివేశారు. ఇంకా దాదాపు 250 ప్యాకెట్స్ చేయాలి. సో ప్యాకింగ్ మధ్యలో డిస్టర్బ్ అవ్వకుండా ఇది డెలివరీ ఆన్ టైం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ప్యాకింగ్ చేసుకుంటాము. సో
సో మన ప్లేట్ మొత్తం చూసారంటే ఈరోజు కలర్ఫుల్గా ప్లేట్. ఇది ఈరోజు డిన్నర్. సొరకాయ కర్రీ, పిస్తా అండ్ బెండి ఫ్రై, చపాతీ, రాగి, సలాడ్. సింపుల్ అండ్ హెల్దీ డిన్నర్. ఓకే, ఇది మా ఇల్లు. చూడండి ఎలా ఉందో ఇల్లంతా గ్రాసరీస్ తోటి. ఇక్కడ చూసినా ఇదే ఉన్నాయి. ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే వరల్డ్ వైడ్గా మెన్స్ట్రువల్ హైజీన్ డే ఈరోజు. సో ఇది ప్రతి ఇంట్లో ప్రతి వారికి సంబంధించిన విషయము. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఋతుక్రమం సమయంలో మనం ఎంత హైజీన్గా ఉంటే మనకు అంత హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్పడానికి ఒక డే ఇది. కానీ చాలా మంది ఏంటంటే హైజీన్గా ఉండాలి అనుకున్నా సరే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వవు. ప్యాడ్స్ పెట్టుకోవడానికి, కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. సో దానివల్ల ఏది పడితే అది యూజ్ చేయడం వల్ల చాలా మంది గర్భసంచి ప్రాబ్లమ్ తోటి అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేయాలి. వీలైనంతగా వాళ్ళకి ప్యాడ్స్ మీద అవగాహన కల్పిద్దాము. అండ్ దీన్ని చాలాసార్లు చెప్తా ఉంటాను. అండ్ గ్రాసరీస్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను చూసారంటే ప్రతి కిట్లో కూడా ప్యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి రేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు ప్యాడ్స్ అనేవి కూడా అంత ఇంపార్టెంట్. కానీ చాలా మంది దీన్ని పట్టించుకోరు. ఇప్పటికీ కూడా బ్లాక్ కవర్లో తీసుకెళ్లడం అండ్ దాన్ని పేపర్లో నోట్ చేయడం, ఇది ఎవరికి తెలియకూడదు, ఇది చాలా పెద్ద తప్పు అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు పుట్టింది కూడా అక్కడి నుంచే. ఋతుస్రావం అనేది లేకపోతే మనుషులు అనే వాళ్ళే పుట్టరు, ఆడైనా మగ అయినా. సో మీలో ఒక ఆలోచన విధానాన్ని మార్చుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు కరెక్టే, కానీ మనిషిని మనిషిలా చూడొద్దు అని చెప్పి ఏ దేవుడు చెప్పలేదు. మరీ ఘోరంగా అంటరాని వాళ్ళగా చూస్తారు. కరోనా పేషెంట్స్ అన్నా నయ్యం, కనీసం డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడేమో, కానీ ఇంట్లోనే వాల్యూ ఉండదు పీరియడ్స్ వచ్చినప్పుడు అమ్మాయిలకి. సో అలాంటి వాళ్ళు కొంచెం చేంజ్ అవ్వండి. ఆ టైంలో కింద పడుకోండి, బెడ్ మీద పడుకోవద్దు, మీరు దేవుడి రూమ్లోకి రావద్దు, మీరు కిచెన్లోకి రావద్దు. ఇలాంటి ఆంక్షలు పెట్టడమే సరిపోతుంది. అసలు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం ఎవరు ఆలోచించుకోరు. పెద్దవాళ్ళు ఏంటంటే ఆ టైంలో చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అన్న ఇదితోటి మన పూర్వీకులు మనల్ని ఒకటి పెట్టారు. అంతేగాని వాళ్ళని అవాయిడ్ చేసేసేయాలి, వాళ్ళని దూరంగా ఉంచేసేయాలి, వాళ్ళని ఎవ్వరు ముట్టుకోవద్దు, వాళ్ళని మరీ అంటరాని వాళ్ళగా చూడాలని మాత్రం ఏ పూర్వీకులు చెప్పలేదు. మారుదాం. మనం జనరేషన్స్ ఎలా మూవ్ అయ్యి ఫార్వర్డ్ అవుతున్నాయో అలానే వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా మారుదాం. మనిషికి మనిషి వాల్యూ ఇద్దాం. పీరియడ్స్ టైంలో హస్బెండ్ అయినా సరే, వాళ్ళ ఫాదర్ అయినా సరే, పిల్లలైనా సరే, వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ అలానే మన పిల్లలకి మనం నేర్పిస్తే వాళ్ళ వైఫ్స్ వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు ఇలానే జాగ్రత్తగా చూసుకుంటారు. సో మీరు కూడా ఈ మెన్స్ట్రువల్ హైజీన్ డే రోజు ఖచ్చితంగా మనం హైజీన్ గా ఉన్నాము, నెక్స్ట్ జనరేషన్ కి మన హెల్త్ కి మనల్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇప్పటి నుంచైనా బ్లాక్ కవర్స్, పేపర్స్ ఇవన్నీ మానేసి మనం ఏం తప్పు చేయట్లేదు భయపడడానికి. ఇవాళ కాండోమ్ ప్యాకెట్ తీసుకునేవాడే డైరెక్ట్ గా వెళ్ళి తీసుకునేటప్పుడు మనల్ని ఒక మనిషి పుట్టడానికి కారణమైన దీన్ని ఎందుకు మనం భయపడుతూ తప్పుగా ఫీల్ అవ్వాలి చెప్పండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మార్పు ఎక్కడి నుంచో రాదు, మన ఇంట్లో నుంచో వస్తుంది. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి మనం చెప్పడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మన ఇంట్లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత ఒకరిని చూసి ఒకరు మారుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ నేను ప్రతి గ్రాసరీ కిట్ లో కూడా ప్యాడ్స్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే కాదు, ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో వేరే స్టేట్స్ వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయ్యారు. అప్పుడు చెప్పాను నేను, రేషన్ గవర్నమెంట్ ఎలా అయితే అత్యవసరంగా మనుషులకి హెల్ప్ చేస్తుందో అలానే ప్యాడ్స్ కూడా ఇంపార్టెంటే. రేషన్ లో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటది. చాలా మంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారని చెప్పి దీనికోసం చాలా ఫౌండేషన్స్ కృషి చేస్తున్నాయి ప్యాడ్స్ గురించి అవగాహన కల్పించడానికి. సో మన పిల్లలైనా మనం ఎడ్యుకేషన్ గా దీని మీద నెగిటివ్ వేలో కాకుండా పాజిటివ్ వేలో ఎడ్యుకేట్ చేసి అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండేలాగా చూసుకుందాం.
ఆల్మోస్ట్ మధ్యాహ్నం నుంచి చేస్తూ ఉన్నాము, ఇంకా అవ్వలేదు. టైం ఇప్పుడు 12 అవుతుంది నైట్. సో ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ చేస్తున్నాము. 350 ప్యాకెట్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. స్టిల్ వీఆర్ వర్కింగ్ హార్డ్. పొద్దున్నే మేము ఆల్మోస్ట్ 2 o'clock కల్లా బయలుదేరి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి పోచంపల్లికి. సో వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. చూసారు కదా, వాళ్ళందరూ చాలా చాలా స్పీడ్గా చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి చేసుకోవాలి, లేకపోతే వీడియోని తీసుకుంటా ఉండు మేము కూడా చేయమని చెప్పేస్తారు. అందరూ కష్టపడితేనే పనులు అవుతున్నాయి. సో వీళ్ళందరూ నాతో ఉండడం, నాకు సపోర్ట్ చేయడం, నాతో హెల్ప్ చేయడం నేను చాలా బ్లెస్డ్ అని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నుండి పెట్టేస్తున్నారు నాకు ఒకటేసారి 4 రెడీ చేస్తున్నారు ఈ ప్యాక్స్. గోధుమ పిండి అంతా కలిపి ఇప్పుడు చపాతీలు చేస్తారు. ఇలాంటివి ఇంట్లో చేస్తారని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దీంట్లో చాలా హ్యాపీనెస్ ఉంది. 10 మందికి మనం అన్నం పంపిస్తున్నప్పుడు వచ్చే చూస్తే వేరు, అట్లానే పేషెంట్స్ రికవరీ అవుతున్నామని చెప్పినప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఇంకా అంతకంటే వేరు. దాన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా కొనుక్కోలేరు, అలాంటి హ్యాపీనెస్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా మీకు చేతనైనంతలో మీ పక్కింటి వాళ్ళకు, మీ ఎదురింటి వాళ్ళకు, మన దగ్గరలో ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఈ టైంలో ఒకరు సహాయం చేసుకుందాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి అందరం బయటపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. అండ్ మీరు ఇలాంటి గ్రాసరీస్ ఎవరికైనా నీడీ ఫ్యామిలీస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో మీ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు దాన్ని తీసుకొని మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ పేరు మీద వాళ్ళకి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్తీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.